ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని మహాకృపలో మరొక పునరుత్థాన దినంలో మనం ఈ రీతిగా కూడుకొని ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులన్నింటినీ తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. కృప కలిగిన దేవుడు మనల్ని సజీవ వరుసలో ఉంచి శ్రేష్టమైన ఈవులతో నింపడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి కూడా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన సీఎం ప్రార్థన మందిర సభ్యులారా, అలానే ఆన్లైన్లో ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి ప్రియమైన వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ఈ ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, సమస్తమునకు ఆధారభూతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నీ పునరుద్ధాన దినంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. అలానే ఈ సమయంలో నిన్ను ఘనపరచాలని, నిన్ను కొనియాడాలని, ఆరాధించాలని, మీ నామాన్ని హెచ్చించాలి అని ఆశ కలిగి ప్రభా, మేమందరము కుటుంబ సమేతాలుగా మా కుటుంబాలలో మీరు ప్రత్యేకించబడిన రీతిగా చేర్చబడి నీ సముఖంలో కనిపెట్టుచుంటుండగా మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని, మాలో మీ ఆత్మకార్యములు ప్రభా జరిగింపచేసి ఈ ఆరాధన క్రమాన్ని ఆది నుంచి అంతము వరకు మీరే మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, అలానే పాటలలోనూ, స్తుతి ఆరాధనలోనూ, వాక్య ధ్యానంలోనూ మాకు తోడుగా ఉండి నడిపించుమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం పాటలు పాడి మన ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆ క్రమంలో మన దగ్గర ఉన్న పాఠ పుస్తకంలో నుంచి 79వ పాట పాడి ప్రభువును మనం ఘనపరుద్దాం. 79వ పాట. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలది నహి నొడగునా దయాళుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష
యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపమునకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై ఇలాగినను సుఖకరములు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియను త్రోయక, నన్ను గూర్చి తన సుతుని దాచక. అగణ్య పాపియను త్రోయక, నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికప్పగించి పాపపు నిగూబిగు సొగసుగా నడిచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఈశలదీనహీనుడగున దహాయనుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవుని నామానికి స్తుతివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క పాట పాడి ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. మరి అన్ని నామముల కన్నా పై నామము ఉన్నతమైన నామము, మహోన్నతుని నామము. ఆ ప్రభు మనకు అన్ని వేళల తోడేయండి, అన్ని కాలముల యందు అన్ని సమయములందు మనల్ని విడిపించేవాడుగా, మనకి శక్తి సామర్థ్యములు అనుగ్రహించేవాడుగా మనకున్నాడు. కనుక మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల నుంచి 129వ పాట మరి పాడి మన ప్రభువును గణపరుచుకుందాం. దయచేసి అందరూ మరి కుటుంబ సమేతలుగా కూడి వచ్చి ఉన్నాం కనుక మనం ఉన్న స్థలంలో ప్రభు మన మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి మనందరం కూడా ప్రభువుని గణపరచవలసి వారం అంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని బట్టి ఆయన పేరట చేర్చబడి కూడి ప్రార్థనగా సహవాసంగా కూడుకొని ఉన్నారో వారి మధ్యలో ఉన్న దేవుడు మరి వారిని బలపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి నీవు ఆ విషయమై నెమ్మది కలిగినటువంటి ఆయన స్వరాన్ని వినడానికి ఈ చక్కటి పాటలో ఉన్న ఆంతర్యాన్ని ఎరిగి పాటలో మరి మనం ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము.
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఇంకో పాట పాడి ప్రభు నామాన్ని మరి ఘనపరుచుకుందాం దేవుడు అన్ని వేళల్లో అన్ని సమయంలో మనతో ఉండే దేవుడు మనను తన నామ మహిమ కొరకు ఘనత కొరకు నిలబెట్టే దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని తిరిగి మన జీవితంలో ప్రభు చేత నడిపించబడవలసిన వారు mentionం. ఆయనే మన యొక్క హృదయాంతరంగాలో ఉంటూ మన జీవితాన్ని పరిశీలిస్తూ ఆయన కృప చేత నడిపించే ప్రభువుగా మనకున్నాడు. అలా ఆయన స్వాధీనంలో మనం ఉంచబడి మరి చక్కటి శ్రేష్టమైన ఆ ప్రభు చిత్తానుసారమైనటువంటి అనుభవాల్లోకి నడిపించబడినట్లు మరి మన చక్కటి పాట మనం పాడుకుందాం. మన దగ్గర ఉన్న పాట పుస్తకంలో నుంచి 175వ పాట 175వ పాట చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య అనేటువంటి చక్కటి పాట పాడి ప్రభుని మనం కనపరుచుకుందాం.
చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా శాంతి జలముల యందు పచ్చిక బయలులో శాంతి బాటలో నడుపుము యేసయ్యా శాంతి జలముల యందు పచ్చిక బయలులో శాంతి బాటలో నడుపుము యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ఉండుగా కానీ సిలువ యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ఉండుగా కానీ సిలువ యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా అంటూ నా తలను ఆత్మలోనితో ఇంత బయట నీ సాక్షిగా యేసయ్యా అంటూ నా తలను ఆత్మలోనితో ఇంత బయట నీ సాక్షిగా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా శైతువైన సాతాను ఎదుటలో విందు చేసినావు నాకు యేసయ్యా శత్రువైన సాతాను ఎదుటలో విందు చేసినావు నాకు యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా
రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి నీవు పంచగా 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి నీవు పంచగా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా ఒక్కటే ఆశ నాకు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేదా ఒక్కటే ఆశ నాకు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేదా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా చిన్నగలే పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపుము యేసయ్యా దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కటి పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం గణపరిచాం. అందులో బట్టి మరి ప్రభుకే మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాము అనేటువంటి సత్యాన్ని గుర్తిరిగి ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా ఎక్కడ 2-3 ఆయన నామాన్ని బట్టి చేర్చబడి ఉన్నారో అక్కడ ఆయన ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు కనుక ఇప్పుడు మన మధ్యలో ప్రభు ఉన్నాడు. మన మధ్యలో ఉన్న ప్రభు మనను బలపరచువాడిగా మనకున్నాడు, మనను దీవించువాడిగా మనకున్నాడు, మన జీవితంలో చక్కటి ఆత్మీయ అనుభవాలతో నింపువాడిగా మనకున్నాడు. అట్టి ప్రభు మనకుండగా, ఆ ప్రభు మన మధ్యలో ఉండగా మనం ఆ ప్రభుని ఘనపరచడానికి స్తుతించడానికి ఆయత్తపడవలసిన వారమే అంటున్నాం. ఆయన సహవాసంలో ఉన్నాము అనే విషయాన్ని ఎరగాలి, ఆయన మనతో ఉన్నాడు అనే విషయాన్ని ఎరగాలి, మన మధ్యలో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి ఆయనకు మనం భయభక్తులు కనపరుస్తూ శ్రేష్టమైన ఈవులు పొందుకోవడానికి ఆయన మనం స్తుతించవలసిన వారమే అంటున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథంలో నుంచి 33వ కీర్తన మొదటి 12 వచనాలు స్తుతి ఆరాధన భాగంగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 33వ కీర్తన మొదటి 12 వచన స్తుతి ఆరాధన భాగం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మరి మనం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా
ఆకాశము కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిన. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వేరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్ని జనుల ఆలోచనను వారు వ్యర్థపరచును, జనముల యోచనను ఆయన నిష్ఫలముగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములకు ఉండును. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. 12వ వచనం మరలా మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కృపగల దేవుడు మనను ధన్యుల వరుసలో ఉంచాలని, ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని, మనం ఆయన సముఖములో జీవించడం ద్వారా అనేక ఆత్మీయ మేలులు పొందుకోవాలని ప్రభు సంకల్పించి మనను నీతిమంతులుగా చేయటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుల వరుసలో మనను ఉంచి నీతిని కలిగినటువంటి జీవితం మనకు అనుగ్రహించి మనలో ఉన్న అనీతి ఏదైతే దేవునికి వ్యతిరేకముగా ఉన్నదో ఆ దుర్నీతి నుంచి విడిపించి మనను నీతియుక్తమైన జీవితంలో ఉంచడం ద్వారా ధన్యకరమైనటువంటి బ్రతుకులు మనకి ఇవ్వాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే నీతిమంతులారా అనే మాట చేత ఈ కీర్తన భాగంలో దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. మనలో నీతి నివసించాలి. ఆ నీతిని బట్టి ఆనందగానములు మనం పాడాలి. నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఆనందమైన వారిగా మనం మారిపోవాలి. ప్రభు మనకిచ్చి ఆనంద ప్రవాహంలోనిది త్రాగుట ద్వారా మన జీవితాలు ఆనందముతో నింపబడాలి. మన బ్రతుకులు ఆయన చూపే ఆ బాటలో నడవాలి. మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి జీవితాలుగా మారిపోవాలి. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆయన స్తుతించండి, ఆనందగానములు పాడండి, స్తుతి చేయటం మీరు మర్చిపోకండి. ఎందుకంటే నీతిమంతులైన మీరు యథార్థమైన జీవితాన్ని జీవించవలసిన వారైనారు. ఆ యథార్థవంతులుగా మార్చబడినటువంటి మీరు ఆయనకు శోభ తెచ్చే జీవితాన్ని కలిగిన వారైనారు. ప్రభునామానికి మరి ఆ శోభస్కరమైనటువంటి అనుభవాల ముందు సాగడానికి మనను ప్రభు ఏర్పరచుకుంటున్నాడు. కనుక ఈ ఆనంద తైలముతో నింపే దేవుడు, ఆనందముతో ఆనందాభిషేకముతో నడిపించే మన ప్రభు, తన కృప చేత మనను ఆత్మ చేత నింపే ప్రభు మనకున్నాడు. ఆయన అంటాడు, నీతిమంతులారా మీరు నీతియుక్తమైన జీవితాలు మీకు కావాలి, నీతిమైన జీవితాలు మీకు కావాలి. స్వనీతి విడవాలి, దుర్నీతి విడవాలి, లోకాన్ని విడవాలి, పాపాన్ని విడవాలి. ఒక మంచి ఆత్మీయ రూపాన్ని మీరు కలిగిన వారు ఉండాలి. దేవుని శక్తితో నింపబడిన వారు ఉండాలి. కాబట్టి మీరు ప్రభువుని స్తుతించండి, ప్రభువుకు స్తుతిగానాలు మీరు పాడండి, నీతియుక్తమైనటువంటి గీతాలు మీరు పాడండి, ఆనందగానములు మీరు పాడండి. అంతేకాదు యెహోవాను సితారాతో మీరు స్తుతించండి. ఓ చక్కటి పాట ద్వారా, ఒక చక్కటి ఆ పాట మరి మీరు పాడుడు ద్వారా ప్రభువుని మీరు కొనియాడాలి. 10 తంతుల స్వరమండలముతో, సితారాతో అన్నాడు ముందు. తర్వాత 10 తంతుల స్వరమండలముతో ఆయనను మీరు స్తుతించండి అంటున్నాడు. ప్రియమైన వల్ల ఈ 10 తంతులు మన 2 చేతులకు ఉన్నటువంటి ఈ 10 వ్రేళ్లు అనేటువంటి విషయాన్ని మనం వెరిగి స్వరమండలముతో ఈ చక్కటి స్వరము చేత ప్రభువుని మనం కొనియాడి ఆరాధించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇంటి ఆలోచన కలిగిన మనం
ఇటు జీవితాలు కలిగిన మనం ఈ రీతిగా ప్రభుని కనపరచవలసిన మనం దేవుని వాక్యానికి లోబడాలి. ప్రియమైన వారలారా, ఈ లోకంలో అనేకులు అనేక రీతిగా జీవిస్తుండగా, అనేకులు అనేక రీతిగా మరి నడుస్తూ ఉంటుండగా, మనల్ని ప్రేమించిన మన ప్రభు, మనల్ని ఎన్నిక చేసుకున్న మన ప్రభు, మనల్ని ప్రత్యేకించిన మన ప్రభు, నీతిమంతులారా అని మనల్ని నీతియుక్తమైన జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు చేయవలసిన పని మరి యెహోవాను బట్టి, ఆ ప్రభు యొక్క మహోన్నతమైన కార్యాన్ని బట్టి ఆయనను గూర్చి మీరు చక్కటి ఆనందాన్ని కలిగి ఉండండి. ఆనందమైన జీవితాలు కలిగి ఉండండి. ఆనంద గానములు చేయండి. మహోన్నతుడు మన జీవితాల్లో ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు, ఉన్నతమైన కార్యములు జరిగించేవాడు కనుక ఆయన మేలు మీరు మరొక, ఆయన చేసిన కార్యాలు మీరు మరొక, ఆయనలో మీరు సంతోషిస్తూ ఆనందిస్తూ చక్కటి పాటలు మీరు పాడండి అంటున్నాడు. చూడండి, అలానే 32వ కీర్తనలో మీరు 11వ వచనాన్ని కానీ చూస్తే అందరూ కూడా నీతిమంతులారా అనే ఓ అద్భుతమైన మాటను మన కొరకు వాడాడు. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి. నీ హృదయము యథార్థమైన హృదయంగా మారిపోవాలి. నీ హృదయంలో ఆయనకి చెల్లించబడినటువంటి ఆరాధన దాగి ఉండాలి. నీ హృదయం యథార్థంగా ఉన్నప్పుడు నీ ప్రభు నీలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. స్తుతిగానాలు పాడడానికి ఆ హృదయాన్ని సంసిద్ధం చేస్తాడు. ఆరాధన అర్పించడానికి హృదయాన్ని సిద్ధపరుస్తాడు. కనుక అలా సిద్ధపడిన హృదయం ఆ ప్రభుని కొనియాడుతూ ఉంటే, అలా ప్రభుని కొనియాడుతూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటే ఆయన ఉల్లసించేవాడై ఉన్నాడు. ఆయన మరి ఉల్లసించేవాడే కాదు, సంతోషింప చేయడానికి అవసరమైన ప్రతి కార్యాన్ని మనలో జరిగించేవాడిగా మనకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గమనించి ఆ ప్రభును మనం ఆరాధించాలి, ఆ ప్రభును మనం స్తుతించాలి, ఆయనను కొనియాడాలి, ఆయన కొరకి మనం జీవించాలి. ప్రియమైన వారలారా, ఈ వారం అంతటిలో ప్రభు మనకి తోడైనాడు. ప్రతి దినము మనం దర్శించాడు, ప్రతి దినము మన ప్రార్థన విన్నాడు, ప్రతి సమయంలో మనతో నివాసం చేశాడు, ప్రతి విషయంలో మనను మరి వెన్నట్టి ఉన్నాడు. శోధన, వేదన, అపవాది క్రియలు ఎన్ని మనకు ఆటంకాలు కలిగించిన, ఎన్ని అవరోధాలు కలిగించిన వాటి మీద విజయం ఇచ్చాడు. ఆ విజయాన్ని బట్టి మన ప్రభుని మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. ఆ విజయంలో ఉన్న ఉత్సాహాన్ని బట్టి ఆ ప్రభుని మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. కనుక మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించి ఆయన నామాన్ని మనం కనపరచాలి. అందుకని నీతిమంతులారా అన్నాడు, యథార్థ హృదయులారా అని కూడా ఆయన పిలుస్తున్నాడు. యథార్థముగా దేవుని కొరకు జీవించేవారు యెహోవాను దేవుడిగా కాగల జనులు ధన్యులు అన్నాడు. చూడండి, 12వ వచనం మనం చూస్తే 33వ కీర్తనలో యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట ఎంత శ్రేష్టమైనదో మీరు గమనించాలి. ఎవరు యెహోవాను దేవుడిగా కలిగి ఉంటారు, ఎవరో ప్రభువును రక్షకుడిగా కలిగి ఉంటారు, ఎవరో ఆయనను మరి పరిశుద్ధుడిగా ఆ మన అంతరంగాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారో వారు ధన్యులు అన్నాడు. అంతేకాదు, ఆయన తనకి స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ప్రభు నిన్ను స్వాస్యముగా ఏర్పరచుకుంటే నీవు ధన్యుడు. ఇట్టి ఆత్మీయ అనుభవంలో మనం ముందుకు సాగాలి. ఇటువంటి ఆత్మీయతలో మనం ప్రయాణించి ప్రభువును మనం ఘనపరచాలి. అందుకని ప్రియమైన వాళ్ళ ప్రభువును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన చేసిన మేలులను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన చేసిన కార్యాలను ఘనమైనవిగా మనం ఎంచాలి.
ఆయన మన అంతరంగంలో ఆయనకు మన అంతరంగంలో స్థలం ఇచ్చడం ద్వారా ఆయన మనం హెచ్చించవలసిన వారు పెట్టున్నాం, ఘనపరచవలసిన వారు పెట్టున్నాం, ఆయనలో ఆనందింపవలసిన వారు పెట్టున్నాం. అందుకని యెహోవాను బట్టి ఆనందించండి, యెహోవాను బట్టి ఆనంద గానమును మీరు పాడండి. నీతియుక్తమైనటువంటి బలులు అర్పించిన మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. మీ హృదయాంతరంగంలో నీతిమంతుడైన యేసు రక్తము మీకు శుద్ధీకరణ కలిగించిన కారణంగా మీరు నీతిమంతులు అన్నాడు. కనుక ఇటువంటి నీతియుక్తమైన జీవితాలు మన ప్రభువులో కలిగి ఆయన నామాన్ని ఘనపరచడం అనేది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం ద్వారా దేవుని మహిమను మనం అనుభవించగలిగే వారం అంటాం. దేవుని కృపలో మనం జీవించగలిగే వారం అంటాం. ఆయన శక్తి, ఆయన ప్రభావం మనం అనుభవించగలిగే వారం అంటాం. కనుక నీతిమంతులారా అని ఈ మాటలో దేవుని మనం ఘనపరిచి ఆయన నామాన్ని హెచ్చించాలి అనే విషయాన్ని ప్రభు మనకి ఏర్పరిచారు. కనుక మీరు చూడండి, రోమా పత్రికలో 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటాడు, మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని ఆత్మానుసారమైన జీవితాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మానుసారమైన జీవితాలు మనకిచ్చి మనలను నీతిమంతులుగా ఏర్పరచుకున్నాడు. నీతిమంతునిగా ఏర్పరచుకొని తన కృపలో మనను నడిపించుచున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినమో ఆయనే సమస్త కార్యములు జరిగించడం ద్వారా ఈ స్తుతి ఆరాధన అనుభవించేవాడైనా. అందువల్లనే ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు, యథార్థవంతులు, శోభస్కరమైన జీవితాన్ని కలిగిన వారు, స్వరమండలముతో పాడి కీర్తించువారు, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా దేవుని ఆరాధించువారు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు గనక, ఆయన ఆత్మ కార్యములు మనలో జరిగించుచున్నాడు గనక ఆయన కృపలో మనం జీవించవలసి వారు. ఆత్మానుసారమైన అనుభవాలు కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఆయనను అన్ని వేళలా ఘనపరిచేవారంటారు. అందువలనే ఆయన భయభక్తులు కలిగి ఆరాధించే అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళాలి, ఆరాధించగలిగే వారం ఉండాలి. ప్రభు అంటాడు, యెహోవాను తమకు దేవుడిగా గల జనుడు ధన్యులు. మన బ్రతుకులు ధన్యమైనవిగా మారాలంటే, మనం ధన్యులుగా జీవించాలి అంటే ఆయనే మన దేవుడు ఉండాలి. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయనే మనం స్తుతించాలి, ఆయనకే మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ఇట్టి ఆత్మీయత కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని చేత నడిపించబడగలిగే వారంటారు. కనుక నీతిమంతులు అంటే యేసు రక్తములో కడగబడిన వారు, ఆరాధించడానికి అర్హత కలిగిన వారు, నిత్యము స్తుతిగానముల చేత, ఆ స్తుతి చేత నింపబడేవారు, ప్రభువును దేవుడిగా కలిగినటువంటి జనులు. ఇటు వారు ఆరాధించాలి. ఈ ఆరాధన దేవునికి అంగీకారయోగ్యముగా ఉండాలి. మన ఆరాధన అంగీకరించేవాడు, మన ఆరాధనకు లోబడేవాడు, మన ఆరాధనకు తన సింహాసనంగా మార్చుకునేవాడు, మనలో ఎన్నో మేలు మనకు అనుగ్రహించేవాడు ఆయన మనకున్నాడు కనుక ఆ స్తుతి మన దేవునికి చెల్లించాలి. స్తుతి గానాలు మనం పాడాలి. ఆయన ఆ స్తుతిని అమృత గీతాలుగా ఆయన అంగీకరించేవాడు. ఆయన కనుక ఇటువంటి ఆరాధన, ఇటువంటి స్తుతి మన దేవునికి మనం చెల్లించడం ద్వారా, అర్పించడం ద్వారా మనం ప్రభువుని ఘనపరచగలిగే వారు వింటాం. కనుక ప్రియమైన వాళ్ళరా, అందరూ తలలు వంచినట్లయితే మనమున్న స్థలాల్లో
మనం కూడి వచ్చిన స్థలంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా మనం కూడి ఐక్యతగా ప్రభువును మనం మరి కనపరచడానికి చేర్చబడినాము. ఆయా స్థలాల్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతవరకు ప్రభు మనకు చూపిన ప్రేమను మనకు వివరించుండగా, మనం ఎలా ప్రభువును స్తుతించాలో మనకి తెలియపరచుండగా ఆ ప్రభువును మనం స్తుతించవలసిన వారు వింటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో మీరు ప్రభువును స్తుతించండి, కొనియాడండి. అలాని మరి ఈ స్థలంలో ప్రభు చేసిన మేలన్నీ తలపోసుకుంటూ ప్రభు ఇచ్చిన యోగ్యకరమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రభువును స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తుతించండి. స్థుతులకు పాత్రలు తండ్రి, స్థుతి స్తోత్రం చెల్లించుకొచ్చినాం ప్రభా. వచ్చే వారం అంతే ప్రభావ ప్రతిదినం నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడు ప్రభావ. క్షేమంగా సజ్జలుగా ఉంచినైనా ఇప్పుడు దాని మంది ప్రభావ నీ సన్నిధిలో చేరి ప్రభావ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభావ, మిమ్మల్ని స్థుతించి ఆరాధించుకుంటున్న ప్రభావ. మీరు మాకు ఇచ్చిన నీకు ఒక తరుణం బట్టి ప్రభావ, ఈ అవకాశం బట్టినైనా సమయం బట్టి ప్రభావ నీకే స్థుతి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఈ అపారమైన ప్రేమ కొరకు నీ కృప కొరకునైనా ఈ దయ కొరకునైనా నిర్ణయాన్ని కరికరణ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఒక దేవుడు ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ అన్ని నామల కన్నా పరిణామం కలిగిన తండ్రి, జీవంగల దేవ సర్వశక్తుల తండ్రి, సర్వోన్నతుడ ఆయన నిజమైన దేవుని నేను కలిగి ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు నాయన నీకు ఏదైనా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభావ. నాయన వీడియోకి ఎడబాయకు నిత్యం నాయన కాపాడచ్చు ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంతవరకు నాయన నాయన కాచి కాపాడే విధానం బట్టి ప్రభా నాయన మీరు చేసిన కార్యాలన్నిటి బట్టి మేళ్ళన్నిటి బట్టి ప్రభా నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మీరు ఇచ్చిన నాయన మహా గొప్ప రక్షణ భాగ్యం బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీకే స్థుతిస్తూ ప్రభా. పాపలేని నన్ను ప్రభా ఎదుగు రక్షించి తండ్రి నాయన మీ అపారమైన ప్రేమ నుండి కృపను కరికరం చూపించి ప్రభా నా కొరికే నాయన మీ అమూల్యమైన రక్తం చెల్లించి ప్రభా శ్రమను సహించి నాయన నా కొరికే మరణించి తిరిగి లేచిన దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి. నాయన నన్ను ప్రాణం పెట్టినందుకు నన్ను ప్రేమించిన ప్రభా నీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నా దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన నా బ్రతుకులు మీరు చేస్తున్నాయన ప్రభా, ప్రతి కార్యమును బట్టి ప్రతి మేలును బట్టి ప్రభా, అనేక ఆశ్చర్య కార్యములు బట్టి అద్భుత కార్యములు బట్టి ప్రభా నాయన నీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన సమస్త దీవుల కొరకు వందనాలు ప్రభా. మీరు చేసిన కార్యాలన్నిటి బట్టి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. వ్యక్తిగతంగా నాయన నా బ్రతుకులు మీరు చేస్తున్నాయన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన కార్యంలో దేన్ని మరొకనైనా ప్రతి కాలం అంతా ప్రభా కృతజ్ఞత కలిగిన ఆయన సంతోషపెట్టి మార్గంలో నాయన తండ్రి నేను జీవించడానికి మీకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అలాగే నేను కుటుంబంలో కూడా నాయన మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు ప్రభా వీళ్ళు నాయన నేను జ్ఞాపకం చేసుకుని నాయన కాచి కాపాడే విధానం కొరకు నాయన నీకు స్తోత్రం వందనాలు తండ్రి. ఇంకా నాయన నీ కృపలో వర్ధలో చేయమని ప్రభా వీళ్ళు నీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయనకి స్తోత్రం తండ్రి. ఆయన కుటుంబాన్ని అంతటి ప్రభా జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం ప్రభా. అలాగే నాయన సంఘమును సహాసం ప్రభా నాయన నాయన ప్రతి బిడ్డని నాయన మీరు నాయన కొన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నీ కృపలో భద్రపరిచినందుకు ప్రభా నీ ఎక్కడ నేను మమ్మల్ని భద్రపరిచినందుకు నాయన నీకే స్తోత్రం వందనాలు చెల్లించుకొచ్చినాను తండ్రి. ఇంతవరకు నాయన నాయన వాళ్ళ నాయన మీరు చూపించిన నాయన వ్యాపారమైన ప్రేమ కొరకు కృప కొరకు నాయన తండ్రి నాయన నీకే స్తుతి వందనాలు చెల్లించుకొచ్చినాం ప్రభా. నాయన మేమేమైనామో ప్రభా నీ చుట్టుకుని బట్టి ఏమైనాం తండ్రి నీకు వందనాలు ప్రభా. నేను మధ్యలో నాయన మీరు నాయన ప్రభా నేను అదుపుని పొడిగించి ప్రభా నాయన నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించుకొచ్చిన నాయన గొప్ప తరుణం కొరకు నాయన నీకే స్తుతి వందనాలు చెల్లించుకొచ్చినాను తండ్రి. స్తోత్రములు ప్రభా. నేను అలాగే ప్రభా నాయన నాయన వచ్చిన నాయన నాకు చెప్పు నీకు మానుకో ప్రభా నీ శివ చాటును మరుపరిచి నేను నీ నోటి పూరగా వాడుకొని ప్రభా అనేక ఆత్మీయ మరులు తెలియజేస్తున్నాయన మమ్మల్ని ప్రభా నాయన నీ రాకడ కొరకు ఆయత్తపరచండి నాయన సహాయం చేయండి ప్రభా. నాయన మా జీవిత దినములు ప్రభా భయంతో భక్తితో నాయన మీరు కొనసాగించడానికి నీకు దయచేయండి ప్రభా. ప్రతి క్షణం నాయన ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా మేము జీవించడానికి నీకు దయచేయండి ప్రభా. మమ్మల్ని సరి చేసి నాయన నీ చిత్తానుసారంగా నడిపించమని ప్రభా నీ రాకడ కొరకు ఆయత్తపరచుకుని తండ్రి.
ప్రతిసారి నాయన మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు నాయన మీరు ఇచ్చిన మహా గొప్ప రక్షణ భాగ్యం పెట్టుకుని నాయన నీకే స్థితులు వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభా. నాయన నా మరణం వరకు నాయన మీరు అక్కడి వరకు నేను స్థిరంగా జీవించడానికి నీ కృప దయచేయమని ప్రభా. రొట్టి పడకుండా జారిపోకుండా పడిపోకుండా ప్రభా ఈ బలమైన చేతితో నాయన నన్ను మమ్మల్ని అందరినీ పట్టుకుని నడిపించమని కొద్ది స్థితి ఆరాధన చేస్తున్నాము వేడుకొంచున్నాం తండ్రి. మేము ఒక చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాక్య ధ్యానంలో మనం ప్రవేశిద్దాం. మన దగ్గర ఉన్న పుస్తకాల నుంచి 127వ పాట 127వ పాట చాలునయ్యా చాలునయ్యా. ఆయన కృప మనకు చాలు, ఆయన సన్నిధి మనకు చాలు, ఆయన ప్రేమ మనకు చాలు, ఆయన మనకి ఏమి ఇచ్చినా అది చాలు అనేటువంటి ఆయన సన్నిధిలో అలా మనం జీవించగలిగితే మన ధన్యం. ఎందుకనగా అపవాది ఉచ్చులో నుంచి, పాప భూమిలో నుంచి, చీకటి శక్తుల ప్రభావంలో నుంచి మనల్ని విడిపించిన మన దేవుడు మనల్ని నడిపించేవాడిగా మనకున్నాడు. కనుక ఇట్టి శ్రేష్టమైన అనుభవాలలో మనం ముందుకు సాగిపోయినట్లు మనం ప్రార్థనాపూర్వకంగా ఈ పాట మనం పాడదాం. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమమో కంటేనో తెల్లగా మార్చయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమమో కంటేనో తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువని లేదయ్యా, మిన్నగా ప్రేమించి
మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దేవుని నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న వీళ్ళందరికీ ప్రభునామాన్ని బట్టి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రేమ కలిగిన దేవుడు, కృప కనికరము కలిగిన దేవుడు, అన్ని వేళలోనూ మనతో ఉండే దేవుడు, మనకు అభయమిచ్చి బలపరిచి ఆదుకునే దేవుడు మనకుండగా, ఆ ప్రభు మన మధ్యలో మనం కూడి ఉన్నటువంటి ఆ స్థలంలో మనతో ఉండి ఆరాధించబడుతుండగా, మనను తన కృపతోనూ ప్రేమతోనూ నింపుతూ ఉంటుండగా, మనం ఏ విషయంలోనూ ప్రభువును నిర్లక్ష్యం చేయక, ఆయన మాటలు యథార్థమైనవని, ఆ మాటలు శ్రేష్టమైనవని మన హృదయాంతరంగాల్లో ఓ బలమైన శక్తివంతమైనటువంటి కోటను నిర్మించేవిగా ఉన్నవని ఎరగాలి. ఆ మాట ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట గతించదు అని మనతో మాట్లాడిన దేవుడు. యుగ యుగములో నుంచి నిలిచి మాటను మనకు ఆధికరించిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం ప్రభు మన కొరకు దాచి ఉంచిన వాక్య భాగం ఏదనగా, అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూచినట్లయితే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మళ్ళా చదువుకుందాం. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు చెవియొగ్గువాడా, మా ప్రార్థనకు అనేక రీతులలో జవాబునిచ్చేవాడా నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్న ఈ మాటను బట్టి, ఈ వాక్య భాగాన్ని బట్టి మీకే స్థితి వందనాలు. మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్య భాగాలు మేము ధ్యానించుకొని చుట్టూండగా మాతో మీరుండండి. మా ధ్యానంలో మీ ఆత్మీయతను ఉంచండి. మేము మా గృహాలలో మీ పిలుపుకు తగినట్లుగా కూడి వచ్చి నీ స్వరాన్ని వినడానికి, నీ ఆజ్ఞను అంగీకరించడానికి సిద్ధంగా కూడి ఉండగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి వ్యక్తిలో మీ ఆత్మ కార్యమును ఉంచండి. అలా నీ స్వరము మాకు వినిపించి, నీ మాటలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాన్ని మాకు వివరించి, మమ్మను అలాగునో మలచి మీకు ప్రియులుగా నైనా ఆజ్ఞలో ముందుకు సాగిపోనట్లు ఈ వాక్యాన్ని వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీరే బలపరిచి నీ ఆత్మతో తట్టి నింపి మీ కార్యములో మాలో జరిగింప చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడే మాటలో దాగి ఉన్న ఆత్మీయతను మీరు గమనించండి. ఆయన అంటాడు, యెరూషలేములో నుండి వెళ్ళక. ప్రభు మానవాళిని వారి వారి బంధకములు తెంచివేయటానికి, వారిని పాప విముక్తులుగా చేయటానికి, వారి యొక్క పాపముల నుంచి విమోచించడానికి యేసయ్య జన్మించాడు అని మనకి తెలుసు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును, రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది అని మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. అటువంటి యేసు మానవుని యొక్క పాపములను విడిపించే క్రమంలో ఆయనే బలి అర్పణ గావించాడు. మానవుడి మీద అధికారం చేయించున్నటువంటి పాపము నుంచి విడిపించడానికి ఆయనే బలియాగం అయిపోయాడు. ఆయన విమోచన క్రయధర్మగా అర్పించబడతాడు అనే ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. బంధించబడ్డాడు, భయంకరంగా వేధించబడ్డాడు, కోడలతో కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించడం, సమాధి చేయబడటం, మరణమును జయించి పునరుద్ధరణగా లేపబడటం మనందరికీ తెలిసిన విషయమే. ఇంతవరకు పునరుద్ధరణగా లేపబడేంత వరకు 4 సువార్తల సారాంశం ఇమర్చబడి ఉంది. అపొస్తలుల కార్యములు వచ్చేటప్పటికి ప్రారంభ వచనాల్లో ఆయన పునరుద్ధరణైన తరువాత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన సజీవుడిగా లేపబడి ఉన్నాడని,
ఆయన రాజ్యమును విషయాలన్నీ బోధించుచు 40 దినములు సంచరించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన సజీవుడు అని కనపరుచుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డాడో, ఆయనకు అప్పగించిన పని ఏమిటో, ఆయన చేయవలసినటువంటి ఆ కార్యం ఏమిటో అది జరిగించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన సజీవుడు అనే విషయాన్ని అనేకలు కనబరుచుకొని 40 దినములు సజీవుడిగా వీరందరికీ ప్రత్యక్షపరచుకొని తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన విషయమై ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో, తండ్రి ఇంటికి వెళ్ళబోతున్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన మనకు వినిపించినటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, మీరు యెరూషలేములో ఉన్నారు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళిపోకండి, మీరు నెమ్మది కలిగిన జీవితాల్లో ఉన్నారు, మీరు ఆనందమయమైన అనుభవంలో మీరు ఉన్నారు, శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన వారైనా, శాంతి సమాధానము కలిగినటువంటి పట్టణంలో మీరున్నారు. యెరూషలేములో నివాసము చేసిన మీరు యెరూషలేముని విడిచి వెళ్ళక, యెరూషలేమును విడిచి వెళ్ళక నా వలన తండ్రి ఆజ్ఞ ఏదైతే మీరు విన్నారో అది మీరు పొందుకునేంత వరకు మీరు ఇక్కడే నిలిచి ఉండండి, ఇక్కడే ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారి విషయాన్ని గమనించాలి. ఇక్కడ ప్రభు దేవుడు మీకు వాగ్దానం చేసిన శక్తిని మీరు పొందుకునేంత వరకు, ఆ వాగ్దానాన్ని అందుకునేంత వరకు ఇక్కడే నిలిచి ఉండండి. ఏమిటి ఈ వాగ్దానం? ఆయన ఏ వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానం పొందుకోవాలంటే యెరూషలేములోనే ఎందుకు ఉండాలి అని మనం ఆలోచిస్తే, మీరు 8వ వచనానికి రండి. 8వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పాడు. అయినను ఈ ఆజ్ఞని ఆజ్ఞాపించిన తర్వాత, చెప్పవలసిన విషయాలు చెప్పేసిన తర్వాత, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భుదిగాంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. మీరు యెరూషలేములో నిలిచి ఉంటే, మీరు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే మీరు శక్తి పొందుతారు, శక్తి పొందుతారు. మీరు శక్తి పొందుతారు కనుక నాకు సాక్షులైతారు. ఈ శక్తి మీకు కావాలి. ఈ వాగ్దానం మీలో నెరవేర్చబడాలి. ఈ దైవ కార్యము మీలో జరగాలి. ఈ దేవుని సన్నిధి మీరు అనుభవించాలి. దైవ కృపలో మీరు నివాసం చేయగలగాలి. దేవుని వాగ్దానము మీరు పొందలేంటే యెరూషలేములోని, అనగా పరిశుద్ధ స్థలములోని, పరిశుద్ధ జీవితంలోని, దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవంలోనే మీరు జీవించాలి. అలా మీరు జీవించగలిగితే దేవుని యొక్క వాగ్దానం శక్తివంతమైన వాగ్దానం మీరు పొందుకుంటారు. కాబట్టి యెరూషలేములో నుంచి వెళ్ళకండి. మీ విశ్వాస జీవితంలో నుంచి మీరు జారిపోకండి. మీ రక్షణానందంలో నుంచి మీరు తొలగిపోకండి. ఆనందమయమైన సంతోషమయమైన అనుభవంలో నుంచి మీరు వెళ్ళిపోకండి. యెరూషలేములో నీతి నివసించేటువంటి ఆ స్థలంలో,
పరిశుద్ధాత్మ నివసించే ఆ స్థలంలో నుంచి మీరు వెళ్ళకండి. జస్ట్ యు క్యారీ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం అన్నాడు. యెరూషలేములోనే నిలిచి ఉండండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అనుభవం మనకు కావాలి. దేవుని సముఖంలో నివసించగలిగే ఆత్మీయ అనుభవం మనకు కావాలి. ఆయన స్వరమును వినగలిగే ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, మీరు ఏ వాగ్దానం మీద తండ్రి మీకు చేశాడో ఆ వాగ్దానం నా వలన మీరు విన్నారు. అది మీరు పొందుకునేంత వరకు, ఆ వాగ్దానం మీకు అనుగ్రహించబడేంత వరకు ఇక్కడే ఉండండి, బయటికి వెళ్ళకండి. మీరు మీ పట్టణములోని నేను చెప్పిన స్థలములోనే మీరు నివసించి ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి మనకు నిలయం, దైవ సహవాసం మనకు నిలయం. దేవుని కృప మనం ఎదగడానికి సహాయపడుతుంది. అట్టి ఆత్మీయ అనుభవాల్లో నుంచి మీరు ఎక్కడికి జారిపోకండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. ఆయన సన్నిధిలో నివసించండి, ఆయన ఆత్మ చేత నడిపించబడండి. ఆయన ఏ వాగ్దానం అయితే మీకు చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానములు అయితే ఉన్నవో అన్ని వాగ్దానములో ఆయన మనకే ఇచ్చాడు, అవి మన కొరకే అనే విషయాన్ని మనం మరవద్దు. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి అన్నాడు. అవి మన కొరకే, దేవుడు మనకిచ్చినవి, దేవుడు మన కొరకు నిశ్చయించినవి. ఆ వాగ్దానాలు మనవి అని మనం నమ్మాలి. ఆ వాగ్దానములన్నీ మన కొరకే అని చెప్పినటువంటి ఆ మాటలో చూడు, నిశ్చయములైనవి అని ఇక్కడ 2 అనే సంఖ్య వేశారు. దానిని ఫుట్ నోట్ లో మీరు చూసినట్లయితే ఆమేన్ అన్నాడు. ఎన్ని వాగ్దానములు అయితే ఉన్నావో అన్ని వాగ్దానములో మనకు కలుగునుగాక. ఆమేన్. మనవి. ఎస్, we are supposed to claim. అవి మనం క్లెయిమ్ చేయాలి. ఆ వాగ్దానాలన్నీ, ఆ ప్రామిసెస్ అన్ని మనం క్లెయిమ్ చేయాలి. ప్రభా, నాకు ఈ వాగ్దానం కావాలి, నన్ను ఇలా దీవించు, నన్ను ఇలా నడిపించు అని నువ్వు ప్రార్థించగలిగేటువంటి అద్భుతమైన శక్తి నీకు కావాలి. ఆ శక్తిని ఆయన వాగ్దానం చేశాడు. మీరు యెరూషలేములోనే ఉండండి, పవిత్రులుగానే ఉండండి, పరిశుద్ధమైన అనుభవంలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. ఆయన ఫోల్డ్లోని, ఆయన స్వాధీనంలోనే మనం ఉండాలి, ప్రార్థించాలి. ఆయన స్వరాన్ని వినగలిగే శక్తి మనకు కావాలి. ఆ మాటలో దాగి ఉన్న వాగ్దానం మనం పొందుకునేంత వరకు ఎదురు చూడాలి. అందువల్ల ప్రభు అంటాడు, ఇందుకీ ఆయన మనకి ఇచ్చిన ఆ వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానంలో దాగి ఉన్న శక్తి ఏమిటి అని మనం ఒకవేళ పరీక్షించుకోగలిగితే, చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 14వ అధ్యాయము
16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇది ఆ వాగ్దానం. సత్య స్వరూప్యగు ఆత్మను మీకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆయనే ఆదరణకర్త అన్నాడు. అక్కడ 1 అనే సంఖ్య ఉంది, మీరు గమనించండి. దాని క్రింద ఫుట్ నోట్ లో ఉత్తరవాది, మన పక్షముగా పోరాడేవాడు, మన పక్షముగా నిలబడగలిగిన వాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని బలపరచువాడు, మనలో అనేక ఆత్మ కార్యములు జరిగించువాడు ఆయన. కాబట్టి ఇట్టి ఆదరణ కలిగించే దేవుడు మనకున్నాడు. ఇది వాగ్దానం. ప్రేమైన వల్ల ఈ ఆదరణకర్త, కంఫర్ట్ కలిగించే మన ప్రభు మనకుండగా ఆయన మీద మనం ఆధారపడాలి. అందుకని ఆ శక్తి మీకు కావాలి, ఆ వాగ్దానం మీలో నెరవేర్చబడాలి. అది దేవుని ఉద్దేశం. ఈ విషయంలో మీరు యెరూషలేముల నుండి వెళ్ళక నా వలన మీరు విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఈ కనిపెట్టే అనుభవం మనకు కావాలి, ఎదురు చూసే అనుభవం. ఆ వాగ్దానం సొంతం చేసుకునేడానికి ఎదురు చూడటం, సహనముతో కనిపెట్టడం మనకు కావాలి. అలాంటి అనుభవాలు మనలో ఉంది. ఇది దేవుని వాగ్దానం. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 26వ వచనంలో ఈ చక్కని మాట రాశారు. యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ, ఆదరణకర్త ఇక్కడ మనకి పరిశుద్ధాత్మగా మార్చబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ మనలో దైవ కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు, మనలో నడిపించే నాయకుడిగా మనకున్నాడు. ఆయనే తండ్రి వద్ద నుంచి మన కొరకు పంపబడేటువంటి ఆ శక్తి. తండ్రి వద్ద నుంచి మన కొరకు పంపబడేటువంటి ఈ శక్తి మనకు కావాలి. అపవాది మహిమ మనం కాకుండా, అపవాదికి లోబడకుండా, దుష్ట శక్తులతో మరి వేధించబడకుండా మన శక్తి కలిగిన వారుగా ఉండాలి. అపవాదిని ఓడించాలి అంటే మనలో బలం ఉండాలి. అపవాదిని జయించాలి అంటే మన ప్రభుత్వ శక్తితో నింపబడాలి. అలా అపవాదిని జయించి శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. దీనిని 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆదరణకర్త, పరిశుద్ధాత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ, ఇవి మనలో కార్యములు జరిగించేటువంటి శక్తివంతమైనటువంటి కార్యాలు. ఇవి మన దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి ఆ కృపను మనకు అనుగ్రహించాడు. వీటి విషయమై ఇంకో మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు. 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్పే వీటన్నిటి గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. సర్వ సత్యము, ఇది మనకు కావాల్సింది. ఆయన చేసిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే, ఈ వాగ్దానం మనం అందుకోవాలంటే, ఈ వాగ్దానంలో మనం జీవించాలి అంటే మనం కనిపెట్టాలి.
ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడేంత వరకు మనం కనిపెట్టాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళ కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఇంకా ఆత్మీయ భావం చెప్పుకుంటే నిరీక్షించాలి. ఆ జరగబోయే ఆ కార్యము మనలో నెరవేర్చబడేంత వరకు నిరీక్షించాలి. దీనినే మరలా ఇంకోలా మాట్లాడుకుంటే విశ్వాసం, నిరీక్షణ కలిసి మరి మనం చూడగలుగుతున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం అనగా నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపం అంటే. చూడండి 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి మరి అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువునైనవి. ఏది అదృశ్యంగా ఉందో అది ఉన్నది, ఆ కార్యాలు ఉన్నాయి అని చెప్పడానికి రుజువు. కనుక ఈ రుజువు మనం చూడాలి. ఈ ఆత్మీయత మనం పొందుకోవాలి. ప్రియమైన వల్ల ఉన్న వాటిని మన అనుభవాలు మనం అనుభవించాలి. ప్రభు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే ప్రభు ఆయన. అబ్రహాం విషయంలో కుమారుడు జన్మించక మునిపే ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబడుతున్నట్టుగా రుజువు చేశారు. లేని వాటిని ఉన్నట్టుగానో ఉన్న వాటిని లేనట్టుగానో వారు చూపే దేవుడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వసించాడు. అటువంటి ఆత్మకార్యం జరిగించే దేవుడు మనకుండగా ఆ ప్రభు కొరకు మనం కనిపెట్టాలి. ఏ వాగ్దానం మనం చేశాడో, ఏ దీవెన మన మీదకి రాబోతుందో, ఏ ఆధ్యాత్మిక కార్యం మనలో జరగబోతుందో, మహోన్నతుని యొక్క స్థితి ఏది మన మీదకి దిగి రాబోతుందో, నిన్ను వ్యక్తిగతంగా ప్రభు దర్శించబోతూ ఉన్నాడో, నీ కుటుంబంలో నీ జీవితంలో నిన్ను ఏ విధంగా ప్రభు దర్శించి దీవించబోతున్నాడో, సర్వసత్యంలో నడిపించబోతున్నాడో నువ్వు కనిపెట్టు, ప్రార్థన చేయి. దాని కొరకు ఎదురు చూడు, కనిపెట్టు అనే మాట చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, మనం దేని కొరకు మనం కనిపెట్టాలి? పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు బోధించిన విషయాలు ఉన్నాయి. మనం దేని కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు చూసాం, మన ధ్యానించిన వాక్యంలో దేవుని వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. దేవుని వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. ఇంకా దేని కొరకు మనం కనిపెట్టాలి? చూడండి, కీర్తన గ్రంథం 25వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తే మన జీవితాల్లో మనం కనిపెట్టవలసింది, ముందుగా గమనించండి. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవని దేవుడు, నీవే నా రక్షణకర్తవని దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, మన దేవుని కొరకు కనిపెట్టాలి. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు? ఈ లోకంలో నువ్వు దేని కొరకు కనిపెడుతూ ఉన్నావు? ఆయన అంటాడు, దేవుని కొరకు దినమెల్లా, ఆ దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని కృప కొరకు, ఆయన చేయబోయే ప్రతి మేలు కొరకు దేవుని యొక్క భయభక్తులు కలిగి కనిపెట్టడం నేర్చుకోవాలి. అందువల్ల కీర్తనగాడు అన్నాడు, ప్రభా నా రక్షణకర్తమైన దేవుడవు నీవే, నాకు రక్షణ అనుగ్రహించువాడవు నీవే. కాబట్టి నేను నీ కొరకు కనిపెడుతున్నా. కనిపెట్టమన్నావు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం కొరకు, ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ దీవుల కొరకు నేను కనిపెడుతున్నానయ్యా. ఈ లోకంలో
మహాభయంకరమైనటువంటి పాపముతో నిండి ఉన్న ఈ లోకంలో మేము శక్తివంతులుగా లేకపోతే పాపమును జయించలేము. మనకి ఇప్పుడు ఒకటి లోకంలో ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. మీరు ఈ కరోనా వైరస్ ను జయించాలి అంటే ఇమ్యూనిటీ మీకు కావాలి అని. ఇమ్యూనిటీ ఉంటే మీరు దాన్ని జయించేస్తారనే విషయాన్ని బోధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంలో కడగబడిన మనం అపవాదిని జయించాలి అంటే, లోకాన్ని జయించాలి అంటే ప్రభు ఇచ్చే ఆ శక్తి మనకు కావాలి. దట్స్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ మనకుంటే అపవాదిని జయించగలం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోను. ప్రియమైన వాళ్ళారా, ఆడెక్కడో లేడు, నీ ప్రక్కనే నీ దగ్గరే నిన్ను ఆనుకొని కూర్చుంటానికి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీతో కలిసి సహజీవనం చేయడానికి వాడే ప్రయాసపడుతున్నాడు. నవడేస్ ఈ కరోనానే మనతో ఉండడానికి అది ఇష్టపడుతున్నట్టుగా లోకమంతా చుట్టేస్తా ఉంది. అలానే అపవాది కూడా మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు వాడు. అందువల్ల ప్రభు అంటాడు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దగ్గరికి రానివ్వకుండా వాడు పారిపోయే రీతిగా వాళ్ళ ప్రార్థన ఉండాలి. వాడు పారిపోయే రీతిగా శక్తివంతమైన జీవితం మనకు కావాలి. దీవెనకరమైన జీవితం మనకు కావాలి. లోకం ఎన్నో పాఠాలు నేర్పుతుంది, అవి మనుషులు నేర్చుకుంటున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన ఆత్మీయ పాఠాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తండ్రి వాగ్దానం మీలో నెరవేర్చబడాలి అంటే మీరు యెరూషలేములోనే ఉండాలి. మీరు బయట వీధులలో తిరగడానికి వీల్లేదు. మీరు బయటికి వెళ్ళి ఎక్కడో మరి మీరు కలిసిపోవడానికి వీల్లేదు. ఎక్కడెక్కడో సంచరించడానికి వీల్లేదు. మీరు యెరూషలేములోనే, మీ ఇంటిలోనే మీరు ఉండాలి, కనిపెట్టాలి. మీరున్న స్థలంలోనే దేవుని యొక్క సహాయం కొరకు మీరు కనిపెట్టాలి. బయటికి వెళ్ళకండి. జస్ట్ యు క్యారీ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేములో మీరు ఉండండి. దైవ కార్యాలు జరుగుతాయి. దేవుని మహిమ మీరు పొందుకుంటారు. దేవుని కృపను మీరు అందుకుంటారు. ఇక్కడే ఆయన సన్నిధిలోనే కనిపెట్టండి. ముందుగా మనం కనిపెట్టవలసింది దేవుని కొరకు, మన ప్రభు కొరకు, ప్రభు సహాయం కొరకు, ప్రభు నడిపింపు కొరకు, ప్రభు నడిపింపులో దొరికే ఆత్మీయత కొరకు మనం కనిపెట్టాలి. ఆయన కృపలో మనం ఎదగాలి. ప్రియమైన వాళ్ళ, అందుకే మీకా అంటాడు 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అయినను అన్నాడంటే పైన ఏవో కొన్ని విషయాలు చెప్పాడని అర్థం. ఏం చెప్పాడు? మనుషులు మంచివాళ్ళు కాదు, దేశంలో భక్తుడు లేడు, మనుషులలో యథార్థవంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ప్రక్కవాడికి హాని చెయ్యాలి అని పొచ్చి ఉండేవాళ్ళే, కిరాతకులుగా మనుషులు ఉన్నారు, 2 చేతులతో కీడు సంపాదిస్తా ఉన్నారు, అధిపతులు బహుమానం కోరుతున్నారు, న్యాయాధిపతులు లంచాలు కోరుతున్నారు, గొప్పవారు మోసకరమైన కోరికలు కలిగి ఉన్నారు. ఇలా అనేక విషయాలు చెప్పి మనుషులలో మంచివాడు అంటూ ఉన్నాడు అంటే వాడు ముళ్ళ చెట్టు వంటి ముళ్ళు కలిగిన వాడుగా ఉంటాడు. యథార్థవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ముళ్ళ కంచి కంటే ముళ్ళుగా ఉన్నాడు. కాబట్టి ఆ దినం శిక్ష కలిగే దినం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన అన్నాడు. అయినా మీకా దేవుని ఆజ్ఞను అందుకొని ఈ వర్తమానం మన కొరకు రాసి, అయినను యెహోవా కొరకు నేనైతే ఎదురు చూస్తాను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. ఇది మీకా హృదయ వాంఛ.
ప్రభు మనకు బోధించిన బోధ, యెరూషలేములో నుండి వెళ్ళక మీరు తండ్రి వలన ఏ వాగ్దానం అయితే పొందుకున్నారో అది నెరవేర్చబడేంత వరకు ఇక్కడే యెరూషలేములోనే నిలిచి ఉండండి అని బోధించారు. కనుక ప్రియమైన వాళ్ళను మనం ఉన్న చోటనే, మన గృహాల్లోనే మనం మన దేవుని కొరకు మనం కనిపెట్టాలి. మన దేవుని కొరకు మనం కనిపెట్టి ఆయన కొరకు మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన వినేవాడు మనకున్నాడు. ఆ ప్రార్థన మన జీవితంలో జరిగించేవాడు మనకున్నాడు. ఆ ప్రార్థనకు మరి చెవియొగ్గేవాడు మనకున్నాడు. కనుక మనం ప్రార్థన చేయాలి, దేవుని కొరకు మనం కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళ అదే విషయాన్ని కీర్తన కూడా అంటాడు. 25వ కీర్తన 3వ వచనాన్ని కానీ మీరు చూస్తే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ప్రభు కొరకు ఎవడు కనిపెట్టినా వాడు సిగ్గునందడు. ఎందుకంటే ప్రభు మనకు సహాయం చేసే దేవుడు, ప్రభు మనల్ని బలపరిచే దేవుడు, ప్రభు మనకు వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి మీరు సిగ్గుపడరు, దేవుని కొరకు కనిపెట్టండి. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబడేంత వరకు, మీ హృదయంలో మీ హృదయానందమును మీరు అనుభవించేంత వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి, కనిపెట్టండి. ఆయన సన్నిధి యెరూషలేము అన్నాడు. యెరూషలేము అనేటువంటిది ఆయన నివసించే స్థలం. యెరూషలేము శాంతి సమాధానం కలిగిన పట్టణం, నెమ్మది సంతోషములు విలసిల్లే పట్టణం, పరిశుద్ధత నివసించే పట్టణం, పరిశుద్ధాత్మ కార్యములు మెండుగా జరిగే పట్టణం. ఆ స్థలంలో అట్టి మనసుతో నీవు నింపబడి ఆయన కొరకు నీవు జీవించాలి. దైవ కార్యాలు నీలో జరగాలి. ఇది దేవుని ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ముందుగా మనం దేవుని కొరకు కనిపెట్టాలి. మరి మనం మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేని కొరకు మనం కనిపెడుతున్నాం? దేని కొరకు నువ్వు కనిపెడుతున్నావు? పరమేశ్వర వాగ్దానం కొరకైతే నువ్వు ధన్యుడు. యెహోవాను దేవుడిగా కాగల జనులు ధన్యులు అన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయనను తమకు స్వాస్యముగా ఏర్పరచుకున్నటువంటి ఆ జనులు ధన్యులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కొరకు ఎవరు కనిపెట్టినా సిగ్గుపడవలసిన పని లేదు. కనుక మన జీవితాల్లో అపవాదిని ఎదిరించే ఆ ఇమ్యూనిటీ మనకు కావాలి అంటే, ఆ శక్తి మనకు కావాలి అంటే, దేవుడు మనకి ఇచ్చే అద్భుతమైన ఆ పరలోకం నుండి దిగి వచ్చే శక్తి మనలో నివసించాలి, మన అంతరంగంలో నివసించాలి. అలా నివసించడం ద్వారా మనం జయించగలిగే వారు వింటాం. ఆ జయ జీవితంలో విజయాన్ని కలిగిన మనం ప్రభుని అన్ని వేళ స్తుతించే మనం ఆయన చేసే వాగ్దానాన్ని సొంతం చేసుకుంటాం. అటువంటి అనుభవాలు మనం పొందుకుంటే మనల్ని వెంబడించే ఆ దుష్ట శక్తులను విడిచి వాటి ప్రభావం నుంచి విడిపించబడి అపవాది మన మీద వేసి ఆ మరణ వస్త్రాన్ని కప్పాలి అనుకుంటున్నటువంటి స్థితి నుంచి మనం విడిపించబడతాం. ప్రభు తన యొక్క రక్షణ వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని కప్పుతాడు. అందుకే ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఆయన కొరకు మనం కనిపెట్టాలి. చూడండి 31వ కీర్తన 24వ వచనం, 31వ కీర్తన 24వ వచనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి.
మనసులో మీకు ధైర్యం కావాలి, మీ మనసులో మీకు శక్తివంతమైన అనుభవాలు మీకు కావాలి. ఆయన చేసిన వాగ్దానం మీరు పొందుతున్నారు కనుక ఇటువంటి లోకములో మనం నివసిస్తున్నాం కనుక వాటి అపవాది ఉచ్చులో నుంచి మనం తప్పించబడడానికి శక్తి కావాలి. ఈ శక్తి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. యేసయ్య ద్వారా మనకు వాగ్దానం చేశాడు. నా వలన విన్న దేవుని వాగ్దానం మీలో నెరవేర్చబడేంత వరకు యెరూషలేములోనే మీరు ఉండండి, ఇక్కడే మీరు ఉండండి అని ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేని కొరకు మనకి కనిపెట్టాలి? ఆయన చేసిన వాగ్దానం కొరకు మనకి కనిపెట్టాలి. రెండవది దేవుని కొరకు మనకి కనిపెట్టాలి. ఇక మూడవది రక్షణ కొరకు మనకి కనిపెట్టాలి. లోకసువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచున్నాను. యెరూషలేములో విమోచన కొరకు అనేక మంది కనిపెడతా ఉన్నారట. మనకు కావాల్సింది విమోచన అంటే రక్షణ. దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకున్న నీవు రక్షణానందం కొరకు నువ్వు కనిపెట్టాలి, నీ విడుదల కొరకు నువ్వు కనిపెట్టాలి, నీ విమోచన కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో దొరికే ఈ రక్షణ భాగ్యము కొరకు నువ్వు కనిపెట్టాలి, వాగ్దానం కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి, నీ రక్షణ కొరకు నువ్వు కనిపెట్టాలి, రక్షణ ఆనందాన్ని కలిగించే విమోచకుని కొరకు నువ్వు కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ అనుభవం లేకపోతే, ఈ జీవితం లేకపోతే ఈ కడవ దినాల్లో అపవాదిని జయించలేము. అపవాది ఉచ్చులో మనం చిక్కుకుపోయే పరిస్థితులు మనం వెంబడిస్తూ ఉంటాయి. అందుకని ఓ వాగ్దానం ప్రభు చేసినటువంటి ఒక వాగ్దానం లేక ఒక ప్రవచనం మనం ఆదికాండంలో చూడగలుగుతాం. 49వ అధ్యాయము 18వ వచనం. ఇది ఒక ప్రవచనం. యాకోబు తన కుమారులను దీవించే సమయంలో, వారికి ఆశీర్వాదం పలికే సమయంలో మాట్లాడిన మాటలు, ప్రవచించిన ప్రవచనం. 49వ అధ్యాయంలో మనం 18వ వచనం చూస్తే, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఇది ఆయన ఈ లోకానికి పంపబడని రక్షకుడు గాని విమోచకుడు గాని, రక్షణ మానవాడికి అవసరం. అందుకే కనిపెడుతూ ఉంది లోకం. దేవుని కొరకు కనిపెట్టింది. ఇప్పుడు ఈ యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టే దినాల్లో మనం ఉన్నాం. ఈ రక్షణ కార్యం నీలో జరిగి ఉంటే ధన్యుడు ధన్యురావు. ఈ దేవుని కార్యము, ఈ శక్తివంతమైన కార్యము నీలో జరిగి ఉంటే నీవు ధన్యుడు. మన దేని కొరకు ప్రతిరోజు కనిపెడుతూ ఉంటారు. దేని కొరకు మనల్ని ప్రశ్నించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి విషయాన్ని మనం గమనించగలగాలి. ఆయన చేసిన వాగ్దానం నశించిన దాన్ని వెతికి రక్షించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనం. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ మనకి తెచ్చాడు. ప్రియమైన వాళ్ళ
ఆ రక్షణ నీకు ఇవ్వడానికే ఎదురు చూస్తున్నాను. ఈ రక్షణ అందుకున్నావా? నీ రక్షణ వస్త్రాన్ని పొందుకున్నావా? ప్రభు నీ జీవితంలో నీకు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మీయ అనుభవం నువ్వు అందుకోగలుగుతున్నావా? లోకం చెడిపోయింది. అనేక రకాల విషయాల్లో లోకమంతా పొల్యూట్ అయిపోయింది. చూపులో పొల్యూషన్, మాటలో పొల్యూషన్, వారి యొక్క నడవడికలో పొల్యూషన్, ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. ఈ పొల్యూటెడ్ లోకంలో దేవుడు నిన్ను నన్ను శ్రేష్టమైన ఈవులుగా ఎంచుకొని ఉంచాడు. వారిని రక్షించాలని, వారిలో రక్షణానందాన్ని కలిగించాలి, వారిలో దైవ కృప నింపాలని ఆయన మనల్ని ఉప్పుగా, వెలుగుగా, రక్షణానందాన్ని పంచే ప్రియులుగా లోకంలో ఉంచారు. మరి మన జీవితాన్ని మనం సర్వసత్యంలోని నడిపిన దేవుని యొక్క ఆ మాటల్ని మనం బోధించగలుగుతున్నామా? ఆ దైవత్వాన్ని ఇతరులకు అందించగలుగుతున్నామా? మనం దేని కొరకు కనిపెడుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేని కొరకు ఆశ కలిగి ఉన్నాం, నిరీక్షిస్తున్నాం? ప్రభు అంటాడు, మరి రక్షణ కొరకు ప్రభు అని కనిపెడుతున్నాడు. యాకోబు ప్రార్థనలో తన కుమారుని దీవించే క్రమంలో రక్షణ కొరకు కనిపెట్టాలి. మనకు కావాలి. ఈ రక్షణ ఆనందాన్ని మనం పొందుకోవాలి. ప్రియమైన వాళ్ళ మన బ్రతుకు దినాల్లో క్షేమకరమైన, దీవెనకరమైనటువంటి ఆ కృపలో మనం ఉండాలి అనేది ఆయన చూస్తున్నాడు. మీరు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు భయంకరత్వం నుంచి దేవుడు విడిపించి ఎర్ర సముద్రం దగ్గర కూడా తన కృపను చూపి ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు వారు దేవునికి స్తుతి పాట పాడారు. స్తుతిగానాలో ఆలపించారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మొదటి మాట మీరు చూస్తే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఆ కీర్తనలో 2వ వచనం చూడండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. ఆయనే రక్షణ. ఆ రక్షణ కొరకు మనకు కనిపెట్టాలి. యెరూషలేములోనే ఉండి దేవుడు మీకు చేసిన వాగ్దానం పొందుకునేంత వరకు కనిపెట్టాలి. అటు ఇటు తిరగక, ఎక్కడెక్కడో వెళ్ళిపోక, ఏవేవో ఆలోచించక, మీరు నేర్చుకోవాల్సింది, పొందుకోవాల్సింది ఆ శక్తివంతమైన రక్షణ ఆనందమే. ఈ రక్షణ మీకు కావాలి. వారు ఆ రక్షణను బట్టి ఎర్ర సముద్రంలో నుంచి రక్షించిన దేవుడు, ఐగుప్తులో నుంచి రక్షించిన దేవుడు, ఐగుప్తు దాస్యంలో నుంచి రక్షించిన దేవుడు, ఐగుప్తు హింసలో నుంచి రక్షించిన దేవుడు, ఐగుప్తు కరువులో నుంచి రక్షించిన దేవుడు. ఆ రక్షణ కొరకు వారు పాడుతూ ఉన్నారు. పాటలు పాడి ఆ రక్షణ ఆనందాన్ని వెలబుస్తూ ఉన్నారు. ప్రభు మహిమను వర్ణిస్తూ ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో ఈ దైవ కార్యాల కొరకు మనం కనిపెట్టాలి. ఇలా మనం కనిపెట్టి దేవుని కృప కొరకు ఎదురు చూచేవారమై ఉండాలి. ఆయన మహిమలో మన కొరకు ఏ ఆత్మీయత దాగి ఉందో దాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. చూడండి, 18వ కీర్తన 4వ వచనంలో, మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనుడు వరద పొర్రువలే నా మీద పడి బెదిరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన చెవిలో నా ప్రార్థన పడింది అనేటువంటి ఓ గొప్ప మాట మనం వినగలుగుతున్నాం.
కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ప్రార్థనామయమైన జీవితాలుగా మారుకోవాలి. ఆయన చేసిన వాగ్దానం మనలో నెరవేర్చబడాలి, మనం దాన్ని అందుకోవాలి అనంటే ప్రార్థన జీవితాలు మనకు కావాలి. సర్వశక్తి కలిగిన వాడు అద్భుతకరమైన జీవితాలు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు కనిపెడుతున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రభు గారు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రభు ప్రేమను అందుకోవడానికి నీవు కనిపెడుతున్నావా? ఏమి నీ జీవితం? మనం చూసాం లూకాసు సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో ఏం చూసామంటే విమోచన కొరకు కనిపెడుతున్నారట. విమోచన కొరకు యెరూషలేములో అనేక మంది విమోచన కొరకు కనిపెడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలు అలా కనిపెట్టే జీవితాలే, ప్రభు దగ్గర ఎదురు చూచే జీవితాలే, ప్రభు సన్నిధిలో మొరపెట్టగలిగే జీవితాలే ఉండాలి. కనిపెట్టడం ఎంత దీవెనకరమో మీరు గమనించండి. ఇంకో మాట చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి యెరూషలేము యొక్క ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆదరణ, యేసయ్యకున్న పిల్లల ఒక పేరు ఆదరణకర్త. మన ఆదరణ కొరకు మాత్రమే కాదు, మన తోటి వారి ఆదరణ కొరకు యెరూషలేములో ఉండి అక్కడ వారి ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు సిమియోను. ఈ అనుభవాలు మనకుంటే మన ధన్యం. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు మనకున్నాడు కనుక ఇట్టి ఆదరణ కలిగినటువంటి జీవితాలు మనకు కూడా కావాలి. మనం కనిపెట్టాలి. చూడండి, యెషయాలు అంటాడు 40వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. వారికి ఆదరణ కావాలి, ఓదార్చే మాటలు కావాలి, వారిలో దేవుని ప్రేమ. 2వ వచనంలో యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడును. మన జీవితాల్లో ఆ దోష రుణము తీర్చబడాలి అంటే మనం ప్రార్థించాలి. ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి, దేవుని యొక్క కృపలో ఎదిగేటువంటి అనుభవాలు మనకు కావాలి. అటువంటి ఆత్మీయతలో జీవించే జీవితాలు కలిగిన మనం దేవుని కొరకు కనిపెట్టగలిగితే మన ధన్యం. కనిపెట్టండి. ఆయన మాట మీరు వినండి, ఆయన మాట కొరకు కనిపెట్టండి. ఓదార్చే దేవుడు అనుకున్నారు. యెషయాలో 51వ అధ్యాయము 12వ వచనం చూస్తే, నేనే మిమ్మును ఓదార్చువాడను, నేనే మిమ్మును ఓదార్చువాడు, కరుణించువాడు, ఆదరించువాడు, రక్షించువాడు. మీ జీవితాల్లో అద్భుతకరమైన కార్యములు జరిగించువాడు. గొప్ప వాగ్దానం చేసిన దేవుడు అనుకున్నాడు కనుక ప్రియమైన వారు, కనిపెట్టడం ఎంత అద్భుతమైన అనుభవం ఆయన మనకి నేర్పాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి అనేకులకు ఆయన సజీవుడని కనపరుచుకొని తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి ఆరోహణం కాబోతున్న సందర్భంలో ఈ మాటలు రాశాడు. తండ్రి, నా వలన మీరు విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టాలి. ఈ జీవితాలు మనకు కావాలి, ఈ అనుభవాలు మనకు కావాలి.
ఈ నూతనత్వం మనలో నివసించాలి. ప్రియమైన వారు కనిపెట్టండి, ఎదురు చూడండి, ప్రార్థించండి, జవాబును పొందుకోండి, ఆయన నడిపింపును అందుకోండి. దేవుని ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. అలానే ఇంకా మనం దేవుని కొరకు కనిపెట్టాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయం 50-51 వచనం. అరిమథ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేది. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. దేవుని రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు మనం కనిపెట్టాలి, విమోచన కొరకు మనం కనిపెట్టాలి, రక్షణ కొరకు మనం కనిపెట్టాలి. అలానే ఆదరణ కొరకు మనం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మని కొరకు మనం కనిపెట్టాలి, దేవుని రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి. ఆ అద్వితీయ సత్య దేవుని యొక్క మాటల్ని మనం నెమరవేయగలిగేటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలి. అందుకని ప్రభు చెప్పిన మాట ఏదనగా, ఇతడు అరిమథ్య అయినటువంటి ఆ యోసేపు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. ఈ రాజ్యంలో దాగి ఉన్న ఆత్మీయత గంభీరమైనది. ఇదే ఈ పట్టణమే మనకు వాగ్దానం చేశారు. ఇంకో విషయం మాట్లాడుకుంటే, యేసయ్య సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దొంగ ప్రభు దగ్గర ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు. దానికి యేసయ్య జవాబు ఇచ్చాడు, తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రాజ్యమే ఈ రాజ్యం. వెంటనే అతని దేవుడు వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని గొప్ప వాగ్దానం. దాని కొరకు మనం కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యము, ఈ రాజ్యం కొరకే ఆయన ప్రకటించాడు. ఈ రాజ్యం కొరకే ఆయన బోధలు, అద్భుతమైన బోధలు చేశాడు. మొదటి బోధ ఒకవేళ మీరు వింటే, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకు వచ్చెను. ఇది ఈ రాజ్య సువార్త. ఈ రాజ్యం కొరకే వారు ఎదురు చూచారు. ప్రియమైన వారు, ఈ రాజ్యం కొరకు మనం కూడా ఎదురు చూడాలి. ఆ రాజ్యం త్వరగా వస్తుంది. ప్రభు రాజ్యం త్వరగా వస్తుంది కనుక, ఈ రాజ్యం త్వరలో ప్రభు నిర్మించబోతున్నాడు కనుక, దేవుని రాజ్యం మరి ఈ లోకంలో జరగబోతుంది కనుక, మీరు చేసే కార్యాలు ఉన్నతమైనవిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ ప్రియమైన ఆ దేవుడు ఆయన రాజ్యం కలిగి చూస్తున్నాడు. అలా మనం కూడా కనిపెట్టాలి, ప్రార్థించాలి, దైవ కార్యాలు మనలో జరగాలి అనేటువంటి ఆత్మీయతలు మనం ఉండాలి. కనుక ఈ కడవరి దినాల్లో ప్రభు చేసిన ఆ వాగ్దానం కనిపెట్టండి అనేటువంటి ఆ మాట వినగలిగే జీవితాలు మన జీవితాల్లో మనకు కలిగి దైవ చిత్తానుసారంగా మనం ముందుకు సాగాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ కడవరి దినాల్లో మనకు అవసరమైనటువంటి మాటలు. అందువలన మనం గమనించవలసింది, ఆయన సన్నిధిలో జీవించడం ద్వారా
ఏ వాగ్దానం మనకు చేశాడో, ఏ ఫలభరితమైన జీవితాన్ని మన కొరకు సిద్ధం చేశాడో వాటిని మనం పొందుకోవాలి. వాటి కొరకే మనం ఎదురు చూడాలి. అలాంటి ఆత్మీయ అనుభవం మన ముందుకు సాగిపోయినట్లు, ఈ కడప దినాల్లో దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లు మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన రాక కొరకు, ఆయన చిత్తం కొరకు కనిపెట్టవలసిన వారిని అంటున్నాం. అంటే ఆత్మీయత, ఆత్మీయ జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపతో నింపి నడిపింప చేయనుగా ప్రార్థించుకున్నాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభుడు, మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నా మా దేవుడు, మా కొరకు అద్భుతమైన ఆ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించిన మా దేవుడు, రక్షణ కార్యం జరిగించిన మా దేవుడు, నీకు వందనాలు. మా కొరకు మీరు చేసిన వాగ్దానం శక్తివంతమైన వాగ్దానం. మీరు తండ్రి వలన మీరు ఏ వాగ్దానం చేయబడ్డారో మీరు పొందుకుంటారు, శక్తి పొందుకుంటారు. ఈ శక్తివంతమైన జీవితాలు మాకు అనుగ్రహించి ఇటు ఆనందమైన జీవితాలు మేము ముందుకు సాగుకున్నట్లు మీరే మమ్మల్ని బలపరచమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మీ యొక్క రేఖల చాటు మమ్మల్ని దాచి ఉంచండి. నిత్యము మా కొరకు మీరు చేసిన వాగ్దానాలు మేము పొందుకుని వారిగా మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహవాసం మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి ప్రభువా. ఈ కడవ దినాల్లో ఆదరణ కలిగించే మాటలు మాకు కావాలి. ఈ కడవ దినాల్లో అపవాదిని ఎదిరించగలిగే ఆత్మీయత మాకు కావాలి. ఆ శక్తివంతమైన మాటలు మా జీవితంలో మాకు కావాలి. మీ రెక్కల చాటున ప్రభువా జీవించగలిగే జీవితాలు మాకు కావాలి. అలా మమ్మల్ని అందరినీ దర్శించండి. మా సీఎను ప్రార్థన మొదటి బిడ్డల్ని మీరు దర్శించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరే మహిమ పొందుకోండి. మీ చిత్తానుగుణంగా, వాక్యానుగుణంగా ప్రభు మరి మేము ముందుకు సాగిపోయినట్లు మీరే మీ సహవాసంలో మమ్మల్ని పెంచమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కడవ దినాల్లో మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మాకు కావాల్సిన ప్రతి ఈవిని తెచ్చింది. మీ ఆత్మతో నింపండి. మా హృదయాలు శుద్ధీకరించబడినవి నిత్యం మీ నామాన్ని కొనియాడగలిగే జీవితాలుగా నైనా మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోండి. మీ చిత్తం కూడా మా జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సమస్త ఈవులు జరిగించేవాడు నీవే కనుక, సమస్తాన్ని మీ చిత్తానుసారంగా నిర్మించేవాడు నీవే కనుక నీ మీద మేము ఆధారపడుతున్నాం. మమ్మల్ని బలపరచండి. నేను నీ మాటలు ఎంతగా మా హృదయాన్ని రగిలించే ఉన్నావు, ఎంతగా మా హృదయాన్ని తట్టి నీ వైపు త్రిప్పే ఉన్నావు. అట్టి శక్తివంతమైన మాటల్ని మా జీవితంలో మాకు దయచేయండి. మీరే మీ కృపను నైనా మీ సహాయము ప్రభా మాకు అనుగ్రహించి విన్నటువంటి ఈ వాక్యము విన్న ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించే కృపను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమారించుము దేవా, కమ్మార ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.